పెళ్లి ఆపపోయిన మాలిని, చెంప పగలగొట్టిన దక్షిణామూర్తి. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక జ్యోత్స్న అయితే సూరజ్ మీద ఎంతో ప్రేమను పెంచుకుంటుంది. చైను ఉంగరం తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత దాన్ని తిరస్కరించడంతో దాని గురించి బాధపడుతుంటుంది జ్యోత్స్న. సూరజ్ నా వెంట బంగారం బంగారం అంటూ పడ్డాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు నేను చైను ఉంగరం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తున్నాడు? నేను ఏది ఇష్టపడినా అది నాకు దూరం అవుతుంది అంటూ నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అందరూ బయట కూర్చుంటారు. పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో కూర్చున్నారు. పంతులు గారు రానే వస్తారు. పంతులు గారు రావడంతో వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్పేసరికి, వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందా? ఈ లోపు పంతులు గారు అని అనగానే 3 రోజుల్లోనే ఉంది బాబు అని చెప్తాడు. అందరూ కూడా నవ్వుకుంటారు. ఏంటి సురేష్, మా జోష్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని తెగ ఆరాట పడుతున్నావు? 3 రోజుల ముహూర్తమే ఖాయం చేయండి. అందరూ కూడా ఇక్కడ ఉండి పెళ్లి అయ్యే వరకు అందరూ అన్ని పనులు చూసుకోవాలి. అర్థమవుతుందా శ్రీధర్ అని చెప్పి, మావయ్య గారు నేను ఎందుకు వెనకాడుతున్నాను? నేను ఇంటి అల్లుడిని, ఇంటి అల్లుడిగా చేయవలసిన బాధ్యతలు నాకుంటాయి. ఏమంటావు మేనకోడలా అని చెప్పేసరికి, ఇంకా ఇలాంటి సమయంలో జ్యోత్స్న మారింది అని నిరూపించుకోవడం కోసమే, లేక దీప మీద ఎన్ని రోజులు బాధ పెట్టానో అని దీప మీరు ఉన్న ప్రేమను దాటుకోవడం కోసమే శివనారాయణతో అయితే ఎప్పటికీ సీఈఓగా ఉంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఎన్నాళ్ళైతే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా దీప మాత్రమే సీఈఓగా ఉండాలి అని ఒక అగ్రిమెంట్ పేపర్స్ అయితే రాయిస్తారు. అది రాయమని చెప్పింది జ్యోత్స్న. నాన్న విషయం శివనారాయణ బయట పెడతాడు. అందరూ నార్మల్ గానే ఉంటారు. పారిజాతం మాత్రం షాక్ అయిపోతుంది. ఎందుకంటే పారిజాతం ఏమనుకుంటుంది, పెళ్లి అయ్యే వరకే, పెళ్లి తర్వాత నా మనవరాలే సీఈఓగా మారిపోతుంది అని ఎలాగైనా సంబరపడిపోయిన పారిజాతానికి నిరాశ ఎదురవుతుంది. నిరాశ ఎదురయ్యేసరికి ఇంకా పారిజాతం కాస్త ఏంటి, ఎప్పటికీ దీపనేనా ఈ సీఈఓ? అదేంటి అలాంటి అగ్రిమెంట్ ఎందుకు రాశారు అనగానే, అది నా కోరిక కాదు, నా మనవరాల కోరిక అని చెప్పి అనేసరికి, ఏంటి జ్యోత్స్న ఏమంటుంది? సీఈఓగా ఉండడం ఏంటి, దీప సీఈఓగా ఉండడం ఏంటి? ఇక సీఈఓగా దీప ఉండాలి అనేది మా తాతయ్య కోరిక. నా పెళ్లి కానుకగా నువ్వు సీఈఓగా ఉండాలి, నా చిరుకానుక అనుకో అని చెప్పేసి అనగానే, సూపర్ ఉంది ఈ మేనకోడలా అని చిరుకానుక అని చెప్పి శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న పెళ్ళయిన తర్వాత నువ్వే ఆ ఇంటి అసలైన వారసురాలివి అన్న విషయం బయట పెట్టేస్తాము అని ఇంకా దశరథ్ కాస్త మాట్లాడతాడు. వద్దు నాన్న, జ్యోత్స్న మారింది కదా అనగానే, లేదు నా కూతురికి అన్యాయం చేయిస్తానా? అసలు ఈ విషయం నాకు తెలిసినప్పుడే బయట పెట్టాలి. అప్పుడు బయట పెట్టొద్దు అన్నారు కాబట్టి బయట పెట్టలేకపోయాను. ఇప్పటికైనా నిజం బయట పెడతాను. బయట పెడితేనే నా కూతురికి నేను న్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పేసి ఇక దశరథ్ అయితే అంటాడు. ఏంటి బావా, దీపక్ నువ్వు న్యాయం చేయడం ఏంటి అంటూ అని శ్రీధర్ సగం సగంలో గల మాటలు వినడం ఏంటి, ఏమీ లేదు బావా అని చెప్పేశాను గాని, అదే సీఈఓగా స్థానం ఇచ్చాను కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే జ్యోత్స్నకు నీ మీద ఉన్న నమ్మకం ఉంటుంది అని చెప్పేసి అనేసరికి, దానికి దీనికి ఏం సంబంధం ఉంది బావా అని చెప్పి అనేసరికి, కార్తీక్ మీ నాన్నను నువ్వే హ్యాండిల్ చేయగలుగురా, నేనైతే హ్యాండిల్ చేయలేను అనేసి అక్కడి నుంచి దశరథ్ వెళ్ళిపోతాడు. ఏంటో ఎవరు పూర్తిగా నిజాలు చెప్పరు. నిజాలు తెలిసినట్టే అనిపిస్తుంది నాకు తప్ప నిజం ఏంటనేది తెలుసుకోలేకపోతున్నాను అనేసి శ్రీధర్ అంటే, ఎందుకు మాస్టరు, ఎలాగా సూరజ్ దయ వల్ల వారం రోజులు అనుకున్న పెళ్లి కాస్త 3 రోజులకు ముందుకు వచ్చేసింది. 3 రోజుల తర్వాత నిజం ఎలాగైనా బయటపడుతుంది. అప్పుడు మీరు ఊహించలేదు కూడా. నిజం నిన్న తర్వాత అనగానే, అవునా సరే ఏం చేస్తాను, ఎవరు చెప్పనంటున్నారు కాబట్టి సరే సైలెంట్ గా ఉంటాను అని శ్రీధర్ అంటాడు. ఇక ఇలా ఉంటే దక్షిణామూర్తి ఇటు మాలిని ఇద్దరూ కూడా తట్టుకోలేకపోతారు. దక్షిణామూర్తి బాధ ఏంటంటే జ్యోత్స్న పెళ్లి అవుతుందని కాదు, జ్యోత్స్నను ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నారని. ఇక మాలిని అయితే ఆ ఇంట్లో ఎప్పటికీ జ్యోత్స్న పెళ్లి జరగకూడదని, ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండాలని, ఆ లోటు ఆ బాధ వాళ్ళకు ఉండాలని. ఏంటమ్మా మాలిని ఏం ఆలోచిస్తున్నావు అనగానే, జ్యోత్స్న గురించి మావయ్య అని చెప్పేసి అనేసి, అదేనమ్మా నాకు ఆలోచన ఉంది. ఆ పోయిపోయా శివనారాయణ అందరూ కలిసి నా మనవరాలిని ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పి అనేసరికి, అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నారని మీ బాధ, నా బాధేమో అక్కడ పెళ్లి జరిగిపోతుందనేది నా బాధ అనేసరికి, ఎవరితో చెప్పుకోవాలి నా బాధ, ఎవరు వినాలి అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావని సైలెంట్ గా ఉన్నావేంటి అనగానే, ఏమీ లేదు మావయ్య, 3 రోజుల్లో శుభలేఖలు కొట్టించి ముహూర్తరించి ఫోన్ లో కాల్స్ లో మాట్లాడి అందరినీ పెళ్లికి పిలుస్తారు. పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అప్పుడే వస్తారు దక్షిణామూర్తి మాలిని. అయితే వచ్చేసరికి దక్షిణామూర్తి మనసులో ఉన్నది ఏంటి, ఎవరినొకరిని చేసుకుంటుంది కదా, ఎప్పటికైనా నా మనవరాలి పెళ్లి అవుతుందని దక్షిణామూర్తి మనసులో ఉంటుంది. మాలిని మనసులో ఉన్నదేంటి,
జ్యోత్స్న పెళ్లి ఆపాలి, ఆపితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడుతూ ఉండాలి, వాళ్ళ కుటుంబంలో సంతోషం అనేది ఉండకూడదు అనేది మాలిని ఇంటెన్షన్. సో వీళ్ళని ఇలా అనుకొని పెళ్లికి వస్తారు. పెళ్లికి రావడంతో గుమ్మం దగ్గర వాళ్ళని చూస్తే శివనారాయణ సీరియస్ అవడం అయ్యేసరికి తాత పెళ్లిలో మనం సంతోషంగా ఉండాలని వాళ్ళు వెళ్ళేసరికి చూస్తారు. వాళ్ళు కేవలం పెళ్లి చూడడానికి వస్తున్నారు అనేది వదిలే, ఎంతైనా మనవరాలు కదా, మనవరాలు పెళ్లి చూడాలని తాత అనుకుంటున్నాడు, వదిలేసే తాత అని చెప్పేసి అనేసరికి ఏదైనా గొడవ జరగాలి, ఇంకా అనేసరికి గొడవ ఏమీ జరగదు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని రండి అని చెప్పేసి అనగానే నమస్కారం శివనారాయణ అని చెప్పి ఇంకా దక్షిణామూర్తి నమస్కారం చేయడంతో నమస్కారం లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పి అనేసరికి లోపలికి వెళ్తారు. జ్యోత్స్న పెళ్లిపీటల మీద ఉంటూ మంత్రాలు చదువుతూ అక్షింతలు వేస్తూ పూజ చేస్తూ ఉంటారు. పక్కన సూరజ్ కూడా ఉండి పూజ చేస్తూ ఉంటారు. ఇద్దరు చిలక గోరింక వలె ఉన్నారు కదా మాలిని అని చెప్పాను. ఇంకా చెప్పాను కదా, అవును మావయ్య బాగా ఉన్నారని చెప్పి అనేసరికి పెళ్లి కొడుకు అవ్వాలి అన్న ఉద్దేశంతో పెళ్లి కొడుకు తరపున ఎవరైనా ఉన్నారా వాళ్ళు కడగాలి, పెళ్లి కూతురు పక్కన కూర్చోవాలి అని చెప్పాను. పెళ్లి కొడుకు పక్కన కూర్చోడానికి, పక్కన తోడుగా ఉండడానికి తల్లిదండ్రులు ఎవరు లేదని చెప్పేసరికి తండ్రి ఉన్న అబ్బాయి కాదు, అబ్బాయి ఉన్న అన్నదతో తల్లి తండ్రి ఎవరో అనేసి ది గ్రేట్ శివనారాయణ గారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన మనవరాలిగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పేసరికి ఒకసారిగా అందరూ కూడా చూస్తారు. ఏంటి శివనారాయణ గారు